బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఆ ప్రవాహంలో, ఆ వేగంలో, ఆ ఇసుక రేణువుల్లో, ఆ తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఎంత శోధించినా అంతు తెలియని రహస్యం. నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యయనాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు. కానీ శతాబ్దాలు గడుస్తున్నా, దశాబ్దాలు దొర్లుతున్నా ఇప్పటికీ ఎవ్వరికి అంతుపట్టడం లేదు, అర్థం కావటం లేదు. ఆ నీటిలో ఉన్న మహత్యమేమిటో అంతు చిక్కడం లేదు. పెద్ద ఎత్తున నిధులను మోసుకుంటూ, రాళ్ళు రప్పల మధ్య దొర్లించుకుంటూ, పులిన రాసుల మధ్య మిలమిలా మెరిసే ఆ స్వర్ణ కాంతుల నిగూఢ రహస్యం వీడని మిస్టరీగానే ఉంది. ఎన్నో జీవితాల్లో వెలుగులు విరచిమ్ముతూనే ఉంది. అక్కడ కొద్దిగా కష్టపడితే కనకాన్ని దక్కించుకోవచ్చు. శ్వేతాన్ని చిందించి శోధిస్తే స్వర్ణాన్ని చేజెక్కించుకోవచ్చు. అందుకే ఆ తీరంలో ఎప్పుడూ సందడే. నిధి దొరికితే వారికి పండగే. ఇంతకీ ఏంట రహస్యం? మూడు వైపులా సముద్ర జలాలతో పాటు 400 నదుల సమ్మిళిత ప్రాంతం భారత్. కొండలు, కోనలు, పచ్చటి ప్రాంతాలతో, హిమాలయ పర్వత శ్రేణులతో అలరారే సుందర భారతమిది. ఇక్కడున్న ప్రధాన నదులతో పాటు ఎన్నో ఉపనదులు ఉన్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రాధాన్యత, ఒక్కో విశిష్టత. నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకు ప్రవహించి సముద్ర జలాల్లో కలుస్తాయి. అలాగే తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదులు కూడా ఎన్నో ఉన్నాయి. వేటి ప్రాధాన్యత వాటిదే. వీటిలో అంతు చిక్కని రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ప్రవహించేదే స్వర్ణరేఖ నది. జార్ఖండ్లోని రత్నగర్భ అనే ప్రాంతంలో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశాల మీదుగా 500 కిలోమీటర్లు ప్రవహించి తల్సారి అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది. మళ్లీ దీనికో ఉపనది కూడా ఉంది. దాని పేరు కర్కారి. ఈ నది కేవలం 40 కిలోమీటర్ల మేరే ప్రవహిస్తుంది. రత్నగర్భ ప్రాంతంలోని నైరుతి దిశలో ఉన్న ఓ బావి స్వర్ణరేఖ నది జన్మస్థలం. ఆ నది జన్మస్థలిని రాణి చువాన్ అని పిలుస్తారు. అక్కడి నుంచి చిన్న పాయిగా ప్రవాహాన్ని మొదలుపెట్టి అతిపెద్ద నదిగా మారి 3 రాష్ట్రాలను సుసంపన్నం చేస్తోంది. బావిలో పుట్టిన జలాలు నదిగా మారటమే ఆశ్చర్యం. దీనికి తోడు స్వర్ణరేఖ, కర్కారి నదుల్లో బంగారం లభ్యం కావటం అన్నది మరింత ఆశ్చర్యం గొలిపే అంశం. అందుకే తెల్లారితే చాలు పలుకు పార జల్లెడ్లు పట్టుకుని పిల్లా పాపలతో నదీ తీరంలో ఎక్కువ సందడిగా కనిపిస్తూ ఉంటుంది. నదిలోని ఇసుకలను జల్లెడ పడుతూ బంగారాన్ని శోధిస్తూ ఉంటారు. నిరంతరం ఈ శోధన కొనసాగుతూనే ఉంటుంది. అలాగే బంగారం కూడా లభ్యమవుతూనే ఉంటుంది. అయితే స్వర్ణరేఖ, కర్కారి నదుల్లో దొరికే బంగారం ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఎవ్వరికీ అర్థం కాని విషయం. దీనిపై అంతర్జాతీయంగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. తీరంలోని ఇసుకను జల్లెడ పట్టడం వల్ల ఒక్కొక్కటిగా బంగారు రేణువులను సేకరిస్తారు. ఇలా ఒక వ్యక్తి నెలలో అతి తక్కువగా 70 నుంచి 80 వరకు బంగారు రేణువులను దొరకబుచ్చుకుంటారు. అయితే ఎప్పుడు వీరికి ముద్దలు గాని, రేకులు గాని, రాళ్లుగా గాని బంగారం దొరికిన దాఖలాలు లేవు. కేవలం బియ్యపు గింజంత పరిమాణంలో మాత్రమే బంగారం లభ్యమవుతోంది. దానిని ప్రాసెస్ చేస్తే 1 గ్రామ్ వరకు ఉంటుందట. దీనిని అమ్ముకుంటే 4,000 రూపాయల వరకు లభిస్తుంటాయి. వారు ఇతర పనులేమీ చేయరు. ప్రతిరోజు బంగారం వెతకడమే వారి పనిగా పెట్టుకుంటారు. ఎక్కువగా గిరిజన జాతుల వారే ఈ శోధనలో ఉంటారు. నదిలో నీరుంటేనే వారి శ్రమ ఫలించేది, లేకపోతే అది లేదు. అందుకే ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలంలో వారంతా బిజీగా కనిపిస్తారు. నదీ తీరమంతా ఇలాంటి వారే ఎక్కువ. అయితే ఇలా లభిస్తున్న బంగారం ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా లభ్యమవుతుంది అన్న విషయంలో అనేక పరిశోధనలు సాగుతున్నాయి. నదిలోని రాళ్ల ద్వారా లభిస్తున్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాకు వచ్చినా అది నిర్ధారణ కాలేదు. నదీ ప్రారంభం దగ్గరే ఎక్కువగా బంగారం లభ్యమవుతున్నట్లు ఓ అంచనా. అక్కడ భూగర్భంలో బంగారు గనులు ఉండొచ్చని అనుమానిస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. థాయిలాండ్లోని ఓ నదిలో కూడా బంగారం పెద్ద ఎత్తున దొరుకుతోందట. అందుకే ఆ నదిని గోల్డ్ రివర్ అని వ్యవహరిస్తున్నారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.